సార్ చెప్పండి సార్. హాయ్ అర్జున్. హాయ్. మీరు పంపిన ట్యూన్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సార్. కానీ ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలిసిన పర్సన్ని ఓకే చేశారు. అదేంటి సార్, మీరు నన్ను ఫైనలైజ్ చేస్తా అన్నారు కదా. అన్నాను, బట్ అర్జున్ ఇది నా ఫస్ట్ మూవీ. నాకు నేను తీసుకోవడమా నా మూవీ స్టార్ట్ అవడం అనే సిచ్యువేషన్లో ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సారీ అర్జున్. సార్ అది కాదు. నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడుండి ప్రయత్నించడం కన్నా ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. అసలు ఈ జీవిత యుద్ధంలో గెలుస్తానా? పరిగెత్తకు ముందే ఓడిపోయాను అనిపిస్తుంది. అయినా ఎవరు? నీ బుర్ర పని చేస్తుందంటరా? ఎప్పుడు చూసినా మీ మనుషులు బాధపడడం తప్ప ఇంకో పని ఉండదా? మీ మనుషులా? అంటే నువ్వు దెయ్యమా? నీకు దెయ్యంతో మాట్లాడేంత సీన్ లేదులేరా స్వామి. దెయ్యం కాదంటే దేవుడువా? నీకోసం ఆయనే రావాలా? అసలు ఎవరు నువ్వు? అక్కడెక్కడో కాదా, నీ వెనక చూడు. కొంపతీసి నువ్వు కాదు కదా? కనిపెట్టేసేవరా, నేనే. చేప మాట్లాడుతుందా? అంటే చేపలు మాట్లాడతాయా? ఇది నిజమేనా? ఇప్పుడు చేపలు పాటలు పాడతాయా, డాన్స్లు వేస్తాయా యాదవ్ లాజిక్స్ పక్కన పెట్టి కంటెంట్ ఫాలో అవురా. సడన్ గా నీకిప్పుడు మనుషులతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మనుషులతో కాదు, అర్జున్తో మాట్లాడదామని వచ్చా. అర్జున్? నా పేరు నీకెలా తెలుసు? రోజు నిన్ను ఇక్కడి నుంచి చూస్తున్న వాడిని. నీ పేరు తెలీదంటావా? సమస్త లోకం గురించి నాకు తెలుసు. నిజమే. మరి నీ పేరు అంటే మాలానే నీకు కూడా పేర్లుంటాయా? నిన్నేమని పిలవాలి? నీలాగా పేర్లుండవురా, కానీ పిలుపే కదా. మాధవ సలార్ అని పిలు. సలారా? మొన్న నువ్వు సినిమా చూస్తుంటే చూసా, బాగుంది. నువ్వు కూడా అర్జున్ సలార్ అని పెట్టుకో, బాగుంటుంది. అర్జున్ సలార్? క్రేజీ. అయినా పేర్లేముందిలే గాని ఎప్పుడూ లేని చాలా కోపంగా ఉన్నావు ఈరోజు. కోపం మీ మనుషుల నాశనానికి కారణమవుతుందని తెలీదా? సర్లే, ఆ మనుషుల బదులు మీకు చెప్పిన అర్థం కావు. మీదేమన్నా మహాభారతమా? మూసుకొని చెప్పు బే. బేనా? నువ్వు అస్సలు నాకు మర్యాద ఇవ్వట్లేదు తెలుసా? మర్యాదనా? నువ్వేదో కష్టాల్లో ఉండవు, నేనొస్తే నన్నే అంటావా? నేను ఒక్క రోజు నీకు ఫుడ్ పెట్టకపోతే నెక్స్ట్ డేకి నువ్వు ఉండవు. నువ్వు నన్ను అంటున్నావా? అసలు మీ మనుషులతో మాట్లాడుతున్నాను చూడు, నాది తప్పు. ఉంటా, బాయ్. ఓకే ఓకే ఓకే, సరే సరే, సారీ సారీ, ప్లీజ్. అలా రా దారికి. ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటో. నా లైఫ్ నాకు నచ్చట్లేదు. నచ్చని జాబ్ చేయలేక, నచ్చిన పనిలో అవకాశాలు రాక, ఏం చేయాలో అర్థం కాక, ఎటెళ్ళాలో తెలియక ఇలా రోజు 4 గోడల మధ్య గడిపేస్తున్నాను. ఆపేరా బాబు,
ఒక్క దరిద్రం తప్ప ఏం లేదుగా నీ లైఫ్లో. హలో, నా లైఫ్ అంటే నీకు కామెడీ అయిపోయిందా? నీకే టైంకి ఫుడ్ పెడుతున్నా, మంచినీటిలో పెంచుతున్నా, జాలీగానే ఉన్నావుగా. జాలీగానే ఉన్నాను, కానీ ఈ జీవితానికి రావడానికి నేను ఒక యుద్ధమే చేసి వచ్చాను తెలుసా. యుద్ధమా? ఖాళీగా ఉన్నానని చెప్పి కథలు చెప్పుకో. కథలు చెప్పడానికి నేను మీలా మనిషిని కాదు. జరిగింది చెప్తాను విను. ముందు ఆ డెస్క్లో ఒక పుస్తకం ఉంటుంది, తెరు. ఇదే కదా? అదే. ఈ బుక్క ఇది మా ద్రోణగాడు నా బర్త్డేకి నిన్ను దీన్ని కలిపి గిఫ్ట్గా ఇచ్చాడు. అప్పుడేదో పనిలో పడి చూసుకోలే. ఇంతకీ ఏముంది ఇందులో? అందులో నా జీవిత కథ ఉంది, చూడు. నీ కథ? అవును. నేను ఒక మురికి కాలువలో పుట్టాను. ఓ, మరి ఎక్కడికి ఎలా వచ్చావు? నీకు కొంచెం తొందర ఎక్కువ కదా. ఓ సరే, మధ్యలో మాట్లాడలే, కంటిన్యూ. మీరు ఉదయం ఉచ్చబోసే దగ్గర నుంచి రాత్రి మళ్లీ పోసేదాకా అన్నీ ఆ కాలువలో కలిసేవి. అవసరం లేకపోయినా నీళ్లు వాడతారు. ఒక పక్కన వాసన, మరో పక్కన దోమలు. నా జీవితం మర్యాద రామన సినిమాలో హీరోలా బయటికి రాలేను, అక్కడే ఉండలేను. నేను సచ్చాక నా సమాధి కూడా ఇక్కడేనని భయం వేసేది. ఎలాగైనా సరే నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాను. తర్వాత నిన్నే తర్వాత ఏమైంది? పేజీలు ఎవరు తిప్పుతారా? నీ కథ నువ్వు చెప్పడానికి బుక్ ఎందుకు? భలే భలే మగాడిపోయి హీరోలా నాకు కొంచెం మతిమరుపులే, నువ్వు తిప్పు. ఒకరోజు నా ఫ్రెండ్స్తో నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అన్నాను. అప్పుడు వాళ్ళు రేలంగి మామిలా నేను ఏం చెప్పినా నన్ను చూసి నవ్వారు. వాళ్ళ నవ్వుల్ని నేను పట్టించుకోకుండా జీవితంలో ఏదో సాధించాలని అక్కడి నుంచి పరుగు మొదలుపెట్టాను. నైస్. కానీ నీకు ఇన్ని సినిమాల గురించి ఎలా తెలుసు? అది అమ్మో వదిలే. మళ్ళీ నువ్వు నాకు సమస్తం తెలుసు, సమంత తెలుసు అంటావు. తర్వాత ఏమని చెప్పు. నీ అబ్బా ఏంట్రా చెప్పేదే? ఎప్పుడో ఉదయం పెట్టావు, ఆకలివుతుంది ఇక్కడ. ఓ సారీ, 1 minute. కడుపు నిండా తిన్నావా? నువ్వు పెట్టింది పరమాన్నం. మరి మీరు మాత్రం రోజు రకరకాలు తింటారు, మాకు మాత్రం రోజు ఒకటే పెడతారు. మాకు కొత్తవి తినాలని ఆశలుండవా, కోరికలుండవా? రేపు నాకు కావాల్సింది చెప్తాను, తెప్పించు. సరే తెప్పిస్తాలే. అక్కడి నుంచి వెళ్ళాక ఏమైంది? అలా వెళ్తుంటే నన్ను ఆపడానికి ఎంతో చెత్త అడ్డొచ్చేది, అయినా పరుగాపలేదు. వచ్చి ఓ పెద్ద చెరువులో పడ్డాను. ఒక్కసారిగా ఏదో సాధించానని గట్టిగా అరిచాను. ఇంకేంటి, ఫుల్ హ్యాపీ అయితే? ఏంటి హ్యాపీ? అసలు కథ అప్పుడే మొదలైంది. జాలర్ల రూపంలో వాళ్ళ వల నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు యుద్ధమే చేసేవాడిని. మనం నిజాయితీగా పనిచేస్తే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుందంటారు. అప్పుడే పెద్ద పెద్ద వానలు పడి చెరువులు పొంగడంతో సముద్రంలో పడ్డాను. అలా నా జీవితం ఏమీ తెలియని చిన్న మురికి కాలంలో మొదలై చెరువులు, సముద్రాలనే కష్టాలని దాటి ఇక్కడికి వచ్చాను. అర్జున, ఉన్నావా? ఉన్నా. మొత్తానికి భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా. నిజంగా ఒక యుద్ధమే చేశావు. నా జీవితం ఎలాగో నీ జీవితం అలాగే. నువ్వు ఏదైనా చేస్తా అంటే అందరూ నవ్వుతారు. నాకు చెత్త అడ్డొచ్చినట్టే నీకు కష్టాలు అడ్డొస్తాయి. అయినా మనం చేసే పనిని మాత్రం వదలకుండా నువ్వు నమ్మిన దానికోసం నిలబడు. నిలబడతా కానీ గెలుస్తానో లేదో భయం వేస్తుంది. భయం, ఫలితం మీద భయం. భారతంలో పాండవులు యుద్ధంలో మేము గెలవమని భయపడి ఉంటే కురుక్షేత్రంలో గెలిచేవారా? ప్రయత్నించకుండా నేను ఓడిపోతానని అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు. అంతెందుకు, మీరు నమ్మే గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేనా వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోత్స్వ కర్మణి. దాని అర్థమేంటో తెలుసా? పని చేయి, ఫలితం గురించి ఆలోచించకు. ఒక్కటి గుర్తుపెట్టుకో అర్జున, లక్ష్యం కోసం పరుగెడితే గెలవడమో ఓడడమో ఉంటుంది గాని ఒక్కసారి మొదలుపెట్టిన పరుగుని ఆపితే అవమానం మాత్రమే ఉంటుంది. గెలుపో ఓటమో, కష్టమో నష్టమో, సాధిస్తావో లేదు అది తర్వాత సంగతి. ముందు ప్రయత్నించాలి కదా అర్జున. ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా కానీ అవకాశం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. అవకాశం మనల్ని వెతుకుంటూ రాదు, మనమే ఎదురు వెళ్లి తీసుకోవాలి. నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకొని అనుక్షణం నీ కళ కోసం ప్రయత్నించు. అప్పుడు చెప్పు, నేను ఓడిపోయానని, నాకు అవకాశం రాలేదు అని.
ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మాటలు నన్ను ఆలోచించేలా చేస్తున్నాయి. అవును, నువ్వు ఇంత సడన్గా నాతో ఎందుకు మాట్లాడాలనుకున్నావు? ఎందుకంటే నేను కొన్ని రోజుల్లో చనిపోతాను కాబట్టి. వాట్? అవును, నాలాగే నా గుండె కూడా నాకన్నా ఎక్కువగా పరిగెడుతుంది. దాని వేగం పెరిగితే నా పరుగు ఆపాల్సి వస్తుంది. నేను చనిపోయే ముందు సాధించానని చెప్పడానికి నా దగ్గర ఒక కథ ఉంది. మరి నీ దగ్గర ఏముంది అర్జున? అందుకే ఇలా ఆలోచిస్తూ ఆగిపోకు. యుద్ధం చెయ్యి, నీ కోసం చెయ్యి, నీ లక్ష్యం కోసం చెయ్యి, నీ గెలుపు కోసం చెయ్యి. నువ్వెందుకు వచ్చావో తెలియదు, కానీ నేనేంటో తెలిసేలా చేసావు. నేనేం చేయాలో అర్థమయ్యేలా చేసావు. ప్రయత్నిస్తా, గెలిచే వరకు ప్రయత్నిస్తా. ఇంతకీ నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా? కోరికలు ఆశలంటూ ఏమి లేవు అర్జున. నీలాగే ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న వాళ్లకు నన్ను, ఈ పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వు అర్జున. సరే మాధవ. చూసావా జగన్నాథ, నీ గీత ఎంతమందికి దారి చూపిస్తుందో. జగన్నాథ అంటే నువ్వు నాతో కాకుండా వేరెవరితో మాట్లాడుతున్నావు? అదా, ఎంత మాయ నడిపి అక్కడి నుంచి ఏమీ తెలియని వాడిలా మనం మాట్లాడుకునేది దొంగచాటుగా వింటున్నాడు చూడు, ఆయన. ఆయన ఎవరు? అదిగో ఆయన.